నమస్తే అండి. టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. తెలుగింట ఏ పండుగ వచ్చినా అందరూ కామన్గా చేసుకునేది పులిహోర. అయితే పులిహోరల్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ దేవాలయాల్లో ఇచ్చేటటువంటి పులిహోరకి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది కదా. సో మరి అదే ఫ్లేవర్తో అదే రుచితో ఈరోజు నేను ప్రసాదం పులిహోర చేయబోతున్నానండి. మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది. కొలతలన్నీ కూడా పక్కాగా చూపించబోతున్నాను. నేను ఇక్కడ అరకిలో రైస్తో ఈ పులిహోర చేయబోతున్నానండి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ని డబుల్ చేసుకోండి, సరిపోతుంది. ఈ కప్పుతో 2 కప్పుల బియ్యం తీసుకుంటున్నాను, అంటే అరకిలో రైస్ అనమాట. ప్రెషర్ కుక్కర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇదే కప్పుతో 3.5 కప్పుల నీళ్లు పోస్తున్నానండి. నార్మల్గా అయితే 1కి 2 చొప్పున 4 కప్పుల నీళ్లు పోయాలి కదా, కానీ పులిహోరకి రైస్ని కొంచెం పొడి పొడిగా ఉడికించుకోవాలన్నమాట. సో అందుకని 1 అరకప్పు తక్కువగా 3.5 కప్పుల నీళ్లు పోసాను. ఇదే మీరు ప్రెషర్ కుక్కర్ కాకుండా గిన్నెలో విడిగా అంటే అత్తేసరి వండుకోవాలనుకుంటే 1కి 2 చొప్పున 4 కప్పుల నీళ్లు పోసుకోవచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మూత పెట్టి 15 నిమిషాలలా పక్కన పెట్టేస్తున్నాను. బియ్యం కడిగిన వెంటనే స్టవ్ మీద పెట్టేయకుండా 15 నిమిషాలలా బియ్యాన్ని నానబెడితే అన్నం బాగుంటుందన్నమాట. సో 15 నిమిషాలలా పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు పులిహోరకి చింతపండు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న అరకిలో రైస్కి 80 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అంటే ఒక మీడియం సైజ్ కమలాకాయ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఈ చింతపండును కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇందులో వేడి మరుగునీళ్లు పోసి నానబెడితే చింతపండు త్వరగా నానుతుందన్నమాట. సో ఇలా వేడి నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 1-2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఈ పులిహోరకి ఒక మంచి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని ఇందులో ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల ఆవాలు 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటితో పాటు ఒక 3 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద వీటన్నింటినీ క్రిస్పీగా వేయించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూస్తే నువ్వులు ఇలా చిటపటమంటూ ఉంటాయన్నమాట. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి, రైస్ ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే 1 రెమ్మ కరివేపాకును వేసి కలిపేసేయాలి. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ వేరుశనగ నూనె వేస్తున్నాను. రైస్ వేడిగా ఉన్నప్పుడే ఇలా కొద్దిగా నూనె కూడా వేస్తే రైస్ అనేది స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇది పచ్చి నూనెనండి, పచ్చి వేరుశనగ నూనె వేయాలి, లేదంటే నువ్వు పప్పు నూనె అయినా వేసుకోవచ్చు. వేసి జస్ట్ ఒక్కసారి అలా పైన కలపాలండి, మరి ఓవర్గా కలపకూడదు. అన్నం వేడిగా ఉంది కదా, వేడిగా ఉన్నప్పుడు ఎక్కువగా కలిపారంటే రైస్ బ్రేక్ అయిపోతుంది అనమాట. సో అలాగా పైన ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మసాలా దినుసులు కూడా పూర్తిగా చల్లారిపోయినాయి. వీటిని ఒక బ్లెండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో 1/4 కప్పు వేరుశనగ నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ హీట్ చేసుకోవాలి. పులిహోరకి ఈ 2 నూనెలే బాగుంటాయండి. ఫ్లేవర్ కానీ రుచి కానీ ఈ 2 నూనెలతోనే వస్తుంది. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 అరకప్పు వేరుశనగ గుళ్ళు వేసి పొట్టు సపరేట్ అయ్యేంత వరకు క్రిస్పీగా వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు పచ్చిశనగపప్పు, 1/4 కప్పు జీడిపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 టీ స్పూన్ల ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి ఆవాలు చిటపటమనాలి. పప్పులన్నీ కూడా క్రిస్పీగా వేగిపోవాలి. చూడండి, పప్పులన్నీ కూడా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జును తీసుకొని పప్పులన్నీ తీసేగా అడుగున నూనె ఉంటుంది కదా, ఆ నూనెలోకి వడగట్టేసుకోవాలి. చింతపండు గుజ్జుని ఇలా స్ట్రైనర్లో వేసి వడగట్టడం వల్ల చింతపండులో ఉండే గింజలు, నార, పీచు లాంటివి పులిహోరలో కలిసిపోకుండా ఈజీగా సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇంతకుముందు రైస్ ఉడికించేటప్పుడు కూడా రైస్లో ఉప్పు వేసాం కదా, సో ఇక్కడ చింతపండు గుజ్జులో ఉప్పు వేసేటప్పుడు మీరు దానికి సరిపడా చూసి వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ల కళ్ళుప్పు వేసాను. మళ్ళీ వేయాల్సిన అవసరం రాలేదండి, కరెక్ట్గా సరిపోయింది. ఇందులో 4-5 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. ఇవి కారం తక్కువ ఉన్న మిరపకాయలండి. ఒకవేళ కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి, లేదంటే పులిహోర ఘాట్ అయిపోతుంది. పులిహోరలో పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటాయండి. అలాగే 2 చిన్న నిమ్మకాయల సైజ్ అంతా బెల్లం కూడా వేస్తున్నాను. నేను తీసుకున్న 80 గ్రాముల చింతపండుకి ఈ మాత్రం బెల్లం పడుతుంది. వీటితో పాటు ఒక 5 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఇంగువ పడుతుందండి. సో 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసి మొత్తం అంతా కూడా ఇలా చక్కగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి మీడియంలో పెట్టుకొని
ఈ చింతపండు గుజ్జంతా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. చూడండి, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే చింతపండు గుజ్జంతా దగ్గర పడి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. చూడండి, చింతపండు గుజ్జుని ఇలా కలిపేటప్పుడు ఆయిల్ ఇలా పక్కకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట, సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇలా వచ్చిందంటే ఇంకా చింతపండు గుజ్జు ఉడికిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆపేసి ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని రైస్లో వేసేస్తున్నాను. వేసేసి ముందు ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా రైస్కి బాగా పట్టించేసేయాలి. ఈ చింతపండు గుజ్జు ఉడికే టైంకి రైస్ కూడా వేడి తగ్గి కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అడుగు నుంచి చక్కగా ఇలా కలిపేసేయచ్చు. ఇలా చింతపండు గుజ్జు మొత్తాన్ని రైస్కి చక్కగా పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసేయాలి. ఇప్పుడు ఇంకా ఫైనల్గా వేయించుకున్న పప్పులను కూడా వేసేసి కలిపేసేయాలి. ఇలా 3 బ్యాచెస్లో రైస్లో కలుపుకోవాలన్నమాట. గరిటతో కాకపోయినా మీరు చేత్తో అయినా కలిపేసేయచ్చండి పులిహోరని, ఏం పాడవదు. ఇంతేనండి, ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. ఇది మనకి సేమ్ గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర రుచే ఉంటుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.